ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. కృష్ణా నది వరద పెరుగుతోంది. ఈ మేరకు కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి భారీగా వరద వస్తోంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు కురవడంతో జలాశయానికి 1,26,000 క్యూసెక్ల వరద చేరుతోంది. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో రిజర్వాయర్ కు భారీగా వరద చేరుకుంటోంది. ఈ పరిస్థితిపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం వస్తున్న వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో జలాశయం నిండుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, గుడ్ మార్నింగ్ సునీత. ఇప్పుడైతే ఆలస్యం అయినా కూడా ప్రస్తుతం అయితే తుంగభద్రకు నీటి రాకడ అయితే మొదలైంది. మొత్తం తుంగభద్ర జలాశయం డెడ్ స్టోరేజ్ కు వచ్చిందని చెప్పేసి గత వారం రోజులుగా అధికారులు ఇటు ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూసాము. ప్రస్తుతం అయితే అడుగంటిన తుంగభద్ర జలాశయంలోకి కొత్త నీరు అయితే చేరుతోంది. డ్యాం పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా సోమవారం 15 క్యూసెక్కుల వరద మొదలయ్యి సాయంత్రానికి 2,159 క్యూసెక్కులకు పెరిగింది. 2 రోజుల కిందటి వరకు చుక్క నీరు రాకపోవడంతో డ్యాం అయితే మొత్తం డెడ్ స్టోరేజ్ తో వెలవెలబోయింది. రైతాంగం, అధికార యంత్రాంగం కూడా చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో నైరుతి ఋతుపవనాలు కరుణించినట్టు కూడా కనిపిస్తున్నాయి సునీత. కర్ణాటకలోని మలెనాడు, తుంగభద్ర ఎగువ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తుంగా, భద్ర నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. తుంగా జలాశయం నిండడంతో 10 గేట్ల ఎత్తి 18,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అక్కడి నుంచి తుంగభద్ర జలాశయానికి వరద నీరు చేరేందుకు సుమారు 310 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక మరో 2 రోజుల్లో ఆ నీటి చేరికతో వరద కూడా పెరగనుంది తుంగభద్ర జలాశయానికి. భద్రా జలాశయం కూడా నిండితే వరద మరింత పెరుగుతుంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 1,587.92 అడుగుల వద్ద 9.379 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. గత సంవత్సరం అయితే ఇదే సమయానికి ఈ టిబి డ్యాం లో 77.343 టీఎంసీల నీరు ఉండేది. ప్రస్తుతం అయితే చాలా అంటే 77.9 అంటే దాదాపు 70 టీఎంసీల నీరు అయితే ప్రస్తుతం కొరత అయితే కనిపిస్తోంది. తుంగభద్ర డ్యాం కు వరద ఆలస్యం కావడం అయితే ఇది మొదటిసారి అయితే కాదు సునీత. 2002, 2003 అలాగే 2003, 2004, 2005, 2016, 2017, 2023, 2024 కూడా ఈ వరద ఆలస్యమైంది. డ్యామ్ కి అయితే కొన్నిసార్లు జూలై 2వ వారంలో వరద మొదలైంది. జూలై, ఆగస్టు నెలల్లోనూ వర్షాభావ పరిస్థితుల కారణంగా చెప్పుకోదగ్గ వరద అయితే రాలేదు. డెడ్ స్టోరేజ్ కి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి టీబీ డ్యాంలో. ప్రస్తుతం అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలోకైతే స్టోరేజ్ అయితే వచ్చి చేరుతోంది. ఇంట్లో అయితే పెరుగుతోంది రోజు రోజుకు. ఇలానే వర్షాలు కంటిన్యూ అయితే ఋతుపవనాలు అయితే వస్తున్నాయి కాబట్టి వర్షాలు కంటిన్యూ అయితే తుంగభద్ర జలాశయం ఈ నెలాఖరుకు అట్లా లేకపోతే ఆగస్టు మొదటి వారంలో నిండే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు సునీత. ఆల్మట్టి నుంచి నీటి విడుదలపైన అధికారులు ఏమైనా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారా సునీత? ఆల్మట్టిలో కూడా అంటే ఆల్మట్టి పూర్తిగా అంటే నిండలేదు. నిన్నాక గేట్లు వదులుతామనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే తుంగా, భద్ర నదులు పొంగి పరిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే తుంగా జలాశయం నిండడంతో 10 గేట్లు ఎత్తి 18,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాబట్టి ఆల్మట్టి జలాశయం కూడా మరో 2 రోజుల్లో నిండే అవకాశం ఉంది. దాంతో నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తోంది సునీత. సాయి ప్రసాద్, ఇప్పుడు ఎగువ ప్రాంతాలలో వర్షాల పరిస్థితి ఏంటి? అక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా? అవును సునీత, ఎందుకంటే ఇప్పుడు ఋతుపవనాలు అయితే నైరుతి ఋతుపవనాలు అయితే ప్రస్తుతం పరిరక్షించాయి కాబట్టి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుంగా డ్యామ్ అయితే పూర్తిగా నిన్నట్లయితే కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ గేట్లను కూడా ఇచ్చి వారు కిందికి వదులుతున్నారు. తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టయితే మనకు కనిపిస్తోంది. కాబట్టి ఎందుకంటే 18,000 క్యూసెక్కుల నీటిని అయితే 10 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు తుంగా నిండడంతో. ఇంకా కొంచెం 315 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి తుంగభద్ర జలాశయానికి నీరు చేరుకోవడానికి కాస్త టైం పడుతుంది. అయితే ఇప్పుడు ఈ ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు ఇంకా భారీ స్థాయిలో కురిస్తే
ఆ ఫోర్స్ ఎక్కువ ఫోర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరో రేపు గాని ఎల్లుండి గాని తుంగభద్ర జలాశయానికి పూర్తి స్థాయిలో ఆ నీరు ఎగువ ప్రాంతాల్లో కూర్చున్న నీరు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు అధికారులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కొంచెం రిలీఫ్ అంటే ప్రజల్లోనూ ఇటు అధికారులను కొంచెం ఆశలు రేకెత్తినట్టు ఉంది. ఎందుకంటే ఈసారి జూలై వచ్చినా కూడా ఇంకా తుంగభద్ర జలాశయానికి ఇంట్లో లేదే, డెడ్ స్టోరేజ్ లో ఉంది అని చెప్పేసి ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవడం, అలాగే తుంగభద్ర జలాశయానికి ఇంట్లో వస్తూ ఉండడంతో అందరిలోనూ ఆనందం వ్యక్తమవుతోంది సునీత. అయితే ఇప్పుడు సాయి ప్రసాద్, ఇప్పుడు రానున్న రోజుల్లో ఎల్నినోలో ఉంది, నీటి కొరత ఎక్కువగా ఉంటుందన్న టైంలో ఇప్పుడు ఆల్మట్టి వరద పెరగడం కూడా అటు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక రకంగా శుభవార్త అని చెప్పాలి. సో ప్రత్యక్షంగా రైతులకు ఇది ఎప్పుడు ఉపయోగపడే అవకాశం ఉంది, ఈ వరద ప్రవాహం ఎప్పుడు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఏమైనా చెప్పారా? అవును సునీత, ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో చాలా అంటే కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చాలా రోజులు చాలా మంది అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు, ప్రజల్లో కూడా కొంచెం ఆందోళన చెందారు చాలా మంది కూడా. ఎల్నినో ప్రభావం ఉంది, వర్షాలు కురవేమో అని. అయితే అది కాదని ఇప్పుడు వాతావరణానికి అంటే అందరూ ఊహించిన వాతావరణం కంటే కూడా ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు కరుణించి ఇప్పుడు వర్షాలు కురవడం చాలా ఆనందం కలిగించే విషయం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎల్నినో ప్రభావం ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఇక్కడ వరద తుంగభద్రకి వరద వస్తూ ఉండడం అయితే అందరిలోనూ ఆనందం రేకెత్తిస్తోంది. ఇటు మలెనాడు తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో తుంగభద్ర డ్యామ్ కు ఇప్పుడు ఇంట్లో వస్తోంది కాబట్టి ఇంట్లో ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడు అధికారులు కానీ ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఋతుపవనాలు పశ్చిమ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తప్ప దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన ప్రభావంతో ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల రానున్న వారం రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. సున్నితమైన ప్రాంతాల్లో వరదలు, కొండ చర్యలు విరిగిపోవడం ఇలాంటి ఇది ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. కాబట్టి ఇప్పుడు భారతదేశం నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న వారం రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కేరళ, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ, రాయలసీమలో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఇటు ఆల్మట్టి డ్యామ్ గానీ ఇటు తుంగభద్ర డ్యామ్ కూడా తొందరలోనే నిండే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి సునీత. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.